జస్ట్ ఇమాజిన్ ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని అక్కడ రాజ్య ప్రజలందరినీ చూస్తూ ఉంటే బా ఊహకే అదిరిపోయేలా ఉంది కదా. సో మనం హంపి తీసుకెళ్లే రథం ఇదే అనమాట. బాగుంది కదా వైట్ కలర్లో, స్విఫ్ట్ డిజైర్ ఇది. లెట్స్ నాట్ వేస్ట్ ఎనీ టైమ్. సో ఆల్రెడీ బాగా లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అవుతుంది, 10 PM. సో లగేజ్ డిక్కీలు వేసేద్దాం. ఆల్రెడీ మా కజిన్స్ ఇద్దరివి లగేజ్ ఉన్నాయి. సో దిస్ ఈస్ ద ట్రిప్ విత్ మై కజిన్స్. వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. లెట్స్ గో. సో మన వాళ్ళ ముంగట వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఓ చేతిలో క్యామ్ పట్టుకొని ఓ చేతితో స్టీరింగ్ తిప్పుతున్నా, అందుకే అంత డిస్టర్బెన్స్గా ఉంది. యాజ్ ఐ మెన్షన్, దిస్ ఈజ్ మై బ్లైండ్ ట్రిప్. బ్లైండ్ ట్రిప్ అంటే నాకు కళ్ళు కనబడడం అని కాదు. హంపీకి ఇప్పటి వరకు నాకు తెలిసిన వాళ్ళల్లో ఎవ్వరు వెళ్ళలేదు. అక్కడ ఏముంటుంది ఎట్లుంటుంది అని ఏ క్లారిటీ లేదు. వెహికల్ ఉంది, పెట్రోల్ కొట్టిస్తున్నాం, మ్యాప్ పెడుతున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. సో అట్లుంటుంది మనతోని. చలో మనం ఆల్ ఇన్ పెట్రోల్ బంక్ వచ్చేసినాం, ఫుల్ ట్యాంక్ చెప్పానికే ఎంత పడితే అంత. సో లెట్స్ బిగిన్ ద షో. సాంగ్స్ ఆఫ్ చేసినా బా, మన వాళ్ళు స్లీప్ వేసేస్తా అన్నారు. సరే పడుకోండి అని చెప్పిన. నాకు నిద్ర మొత్తం వచ్చేంత వరకు వాళ్ళు పడుకుంటారు. నాకు నిద్ర వచ్చినప్పుడు వాళ్ళని డ్రైవ్ చేయమని చెప్తా. సో ఈ గ్యాప్లో మ్యాక్సిమం డిస్టెన్స్ కవర్ చేయాలి. చేసేద్దాం. తగ్గేదేలే. మన బ్యాటరీలో మన వాళ్ళకి డ్రైవింగ్ ఇచ్చేసిన, నేను ఇంకా స్లీప్ వేసేస్తా. మార్నింగ్ వరకు వెళ్ళిపోతాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. The next day. హే వచ్చేసినాం అబ్బా. కర్ణాటక ఎంటర్ అయితే అయిపోయినాం. సో మన వాళ్ళు చాయ్ పానీ కోసం ఆపారు. నేను ఫ్రంట్కి వచ్చేసిన, వ్యూ బాగుందని. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాం. ఎంజాయ్ ద రోడ్స్ ఆఫ్ కర్ణాటక టు హంపి. ఫైనలీ హంపీకి ఎంటర్ అయినాం. హంపి అంటే ఏదో చిన్న ఒక టెంపుల్ కాదు, మీలో చాలామందికి తెలిసి ఉండదు. విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి ఒకప్పుడు. ఆ రాజధానిలోకి ఎంటర్ అవుతున్నాం ఇప్పుడు. Wait a minute. Who are you? Be able to explain. Can you really be? ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? పొలానికి. గమ్మునొచ్చేయండి, మా బయట ఎండలుగా ఉన్నాయి. అలాగే.
ఎవరో ఆపుతున్నారు, గైడ్ కమ్ డ్రైవర్ అనుకుంటా. విందాం ఏం చెప్తాడో. కార్ ఇక్కడ వరకే అంట. మీ కార్ అంటే ఇలా పార్కింగ్ చాలా నడిచిపోవాలి. ఇలా ఉంటుంది గణేష్ టెంపుల్, నరసింహస్వామి, శివలింగము, అక్కడికి కోనేరు, చంద్రబాబు కోనేరు, పుష్కరిణి, అండర్ గ్రౌండ్ టికెట్ రూమ్, ప్యాలెస్ ఏకశిల రథం అన్ని చూసి ఇక్కడ డ్రాప్ చేస్తాం సార్. హాఫ్ డే వచ్చి 1000 రూపీస్. ఇప్పుడు పోతే 12 కట్ట సార్. ఒక మనిషికి 450 రూపాయలు. అలాగే అడగలేదు 1000 అంటే. సో మన గైడ్ కమ్ డ్రైవర్ అన్ని ప్లేసెస్కి తిప్పుతాడంట. ఇక్కడ 6-7 ప్లేసెస్ ఇంకా ఎక్కువనే ఉంటాయంట. పర్ డేకి పర్ పర్సన్కి ఇంత అని చెప్పి చెప్తున్నాడు. కారు కూడా వెళ్తుందంట, కానీ కొన్ని ప్లేసెస్ ఇరుక్కుంటాయంట. సో ఆటో బెటర్ అన్నాడు. సరే తీసుకుందామని డిసైడ్ అయినాం. వీఆర్ టేకింగ్ ఇట్. చూడ A few moments later. సో మన గైడ్ కమ్ డ్రైవర్ మా పాచిపోయిన ముఖాలు చూసి స్నానాలు చేసుకుని రాబాయ్ అని చెప్పి ఈ చెరువు కాడికి తీసుకొని వచ్చిండు. సో గుళ్ళకి వెళ్ళాలంటే స్నానాలు కూడా చేయాలి కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అయిపోయినాం. సో వీఆర్ గోయింగ్ టు టేక్ అ బాత్. కొంతమంది రిచ్ పీపుల్ షిప్లో చెరువుకి అటువైపు వెళ్ళి స్నానాలు చేస్తున్నారు అనమాట. మన గరీబ్ వాళ్ళు అందరు ఇటే అంట, అంటే మనం కూడా ఇటే అనమాట. మనకు కొంచెం సిగ్గు ఎక్కువ, అందుకే జనాల దూరంగా వెళ్ళి స్నానాలు చేద్దామని డిసైడ్ అయినాం. మన వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయినారు. చలో పోదాం. మనం స్టార్ట్ అయిపోయినారు. ఇది అడల్ట్ కంటెంట్, మీరు చూడొద్దు. చలో మనం సుమారుగా 300 రూపాయలు ఉంటుంది. A few minutes later. మొత్తానికి శరీరాన్ని మనస్సుని శుభ్రం చేసుకున్నాము. ఇంకా మందిరం లోపలికి వెళ్దాం పదండి. సో విజయవంతంగా దర్శనం పూర్తయినది. మా ఫ్రెండ్స్ని చూపిస్తా ఫస్ట్ రండి. ఈడు ఫ్రెండ్ నెంబర్ 1, ఫ్రెండ్ నెంబర్ 2, ఈడు ఫ్రెండ్ నెంబర్ 3,
ఈడు ఫ్రెండ్ నెంబర్ 4 ఆ పూల్ మాయే. ఈడు ఫ్రెండ్ నెంబర్ 5 ఈడు పెద్ద చోరిగాడు. ఆ కొబ్బరికాయ మాదే, కవర్ మాదే. కవర్ అని ఈరా అంటే కవర్ కూడా ఇస్తలేడు. ఈరా ఈయన మా బాబాయ్ బాద్షా. ఫుడ్ ఇస్తే తింటాడు, డబ్బులు ఇస్తే చాలా ఇంటెలిజెంట్గా పక్కనకి ఇచ్చేస్తాడు. సో ఇది ఇక్కడ రౌండ్ ఉంది కదా, దీన్ని పట్టుకుంటే పైన ఫింగర్స్ కింద ఫింగర్స్ టచ్ కావాలంట. టచ్ అవుతే కోరుకుంది నెరవేరుతుందంట. ఇక్కడ నమ్మకం అది. నాకైతే టచ్ అయింది అబ్బా, ఏంటో మరి. ఇది టెంపుల్కి లెఫ్ట్ సైడ్. బాగుంది కదా, లుక్స్ బ్యూటిఫుల్ కదా. ఆ మాత్రం ఉంటుంది. అడవిలింగ అండ్ లక్ష్మీ నరసింహ స్టాచ్యూ దగ్గరికి వచ్చినాం. సో లెట్స్ గో అండ్ సీ. సో ఫ్రెండ్స్, ఇది సిస్టర్ స్టోన్స్ అంట, అక్క చెల్లి రాయి. మా డ్రైవర్ చెప్తున్నాడు. సో ఒక ఋషి తపస్సు చేస్తుంటే 2 అక్క చెల్లెలు డిస్టర్బ్ చేశారంట. వాళ్ళకు ఋషి శాపం ఇస్తే వాళ్ళిద్దరూ ఇలా రాయ్యారంట. సో అది దీని బ్యాక్ స్టోరీ. ఇది రీసెంట్గా వర్షం గాలులకు రాయి పడిపోయింది. అంతకుముందు ఇలా ఉండేది. సో అక్కడ నుంచి ఇంకో ప్లేస్కి వచ్చినాం, అండర్ గ్రౌండ్ శివ టెంపుల్. యాక్చువల్గా అది లోపల ఉంటుందంట, కిందకి వాటర్ కూడా ఉంటాయి అన్నాడు. సో అక్కడికి వెళ్తున్నాం, చూద్దాం. మొత్తం గబ్బిలాలు ఉన్నాయంట లోపల. మనం వచ్చే ముందే వీళ్ళందరూ లోపలికి వెళ్ళి బయటకు వస్తున్నారు. మనం ఒక్కోళ్ళం పోవాలంట, అదే ఆలోచిస్తున్నా. సో అంత ఇటు నుంచి చూద్దాంలే. సో నెక్స్ట్ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. ఈ రైట్ సైడ్లో ఉంది మొత్తం కోట గోడ. వీడియో లెంత్ అయితే మళ్ళీ బోరింగ్ అవుతుందేమో, అందుకే 1 by 1 సో ఒక్కొక్కటి అట్లా తొందరగా చూపిస్తూ పోతా. సో లెట్స్ గో. సో ఇది కింగ్డమ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లేస్ అంట. అంటే నాణాలు, వజ్రాలు అలాంటి అన్నీ ఇక్కడ రాజ్యంలో ఉన్న ప్రజలు, లేబర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుండే. సో ఇంకో ప్లేస్కి వచ్చినాం. మన డ్రైవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఏది ఏంటి అని. సో ఆయన మాటల్లోనే వినండి. విశ్రమిస్తాము. అది వెనకపోతే గజశాల వస్తుంది, ఏనుగులు కట్టేసేది. అప్పుడు ఏనుగులు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ కోనేరు అనేది పోతాం కదా, అప్పుడు ఇది ఎలిఫెంట్ మైసూర్ ఎలా చేస్తారు దసరా టైంలో అలా చేస్తారు. ఎందుకంటే ఇక్కడ అవును, ఎందుకంటే ఇక్కడ వంశస్థులు ఎవరు లేదు కదా, అందుకే అప్పుడు ఏం లేదు, అంత పట్టేసినారు కదా. ఇక్కడ ఏం అలా లేదు, అక్కడే జరుగుతుంది. సరే, ఇక్కడ మీకు టికెట్ ఉంటుంది. అదే టికెట్ 101 ఏకశిల రథం ఇక్కడ 10 కిలోమీటర్ పోతుంది కదా, ఇదే టికెట్ ఇక్కడ పనిచేస్తుంది. మాకు ఇండియన్స్ 40 రూపాయలు, ఫారినర్స్ కి 600 రూపాయలు. అది చూసిందా ఇట్లా రండి. నెక్స్ట్ కోనేరు కదా, చందమామ ఫిలిం తీసింది కదా, చందమామ మూవీ తీసిందా, మూవీలో సాంగ్ వస్తుంది కదా, కోనేరు ఇదే చూసిండ్రా. సో ఇవి హంపి ఉన్న 30 కిలోమీటర్స్ రేడియస్లో దొరికిన స్టాచ్యూస్ అన్నీ. అవి దొరికిన అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన వీళ్ళు. సో నాకు హంపిలో యూనిక్ కనిపించిన మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పటికీ ఒక రాజ్యం అంటే ఒక ఎంపైర్ ఉంది అని అంటే అది హంపి శ్రీకృష్ణదేవరాయలది ఉంది అని కన్ఫర్మ్. బికాస్ అక్కడ టెంపుల్ అట్లనే ఉంది, రాజ్యసభలు అట్లనే ఉన్నాయి, అంతఃపురం అట్లనే ఉంది, అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా ఉంది. గోల్కొండలో కూడా అట్లా ఉంటుంది, బట్ అది గోల్కొండలో ఒక ప్లేస్ మాత్రమే. ఇది 30 కిలోమీటర్స్ రేడియస్ మొత్తంలో, 30 కిలోమీటర్స్ అంట, అరౌండ్ 600 ఎకరాలు.
ప్లేస్లో స్టిల్ ఇట్లనే ఉన్నాయి. ఇది లోటస్ మహల్, రాణిగారి విశ్రాంతి మందిరం. సో ఇక్కడ పైనకి స్టెప్స్ ఉన్నాయి. క్లోజ్ చేసింది. ఇది ఎలిఫెంట్ స్టేబుల్స్. ఇక్కడ ఏనుగులను ఉంచేవారు. అప్పట్లో ఇక్కడ ఏనుగులను ఉంచేవారు. సో ఈ లోపల ఉండేదేమో ఏనుగు. లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇవన్నీ స్టోన్తోనే చేసి ఉన్నాయి అన్నమాట. ఓన్లీ సింగిల్ రాక్. ఇది కింగ్స్ ఆడియన్స్ హాల్ అంట, అంటే సభా మందిరం అనుకుంటా. సో మేబీ అక్కడ కింగ్ కూర్చోవచ్చు. ఇదంతా పబ్లిక్ ఉండొచ్చు. చాలా పెద్ద ఉంది కదా, అక్కడ కింగ్ కూర్చొని ఉంటాడు. సీక్రెట్ ఛాంబర్. ఏమో మొత్తం లోపల చీకటిగానే ఉంది. సో ఇప్పుడు మనం కోనేరు దగ్గర ఉన్నాం. ఈ స్ట్రక్చర్ చూడండి, ఇది మొత్తం స్టోన్తో చేసిర్రు. వర్షం పడ్డ వాటర్ మొత్తం ఇండ్లకి వెళ్ళి ఇట్లా ట్రావెల్ అయ్యి ఈ మిడిల్లో ఉన్న దాంట్లో నుంచి కోనేరులోకి పడతాయి. మస్తుంది కదా, టాలెంట్ అబ్బా. ఇదే అనమాట చందమామ మూవీలోని కోనేరు. ఆ స్టోన్స్ పైన చెక్కిన బొమ్మలు చూడండి, సూపర్ ఉన్నాయి కదా. ఎంత పర్ఫెక్ట్గా చెక్కిరు చూడండి. గ్రేట్ అసలు. ఆ ఒంటెలు, ఏనుగులు, ఈ చిన్న చిన్న ఈ బ్లాక్ స్టోన్స్ పైన కూడా ఉన్నాయి చూడండి. ఇది మొత్తం అట్లనే ఉంది. ఇది ఏదైతే ఈ కింగ్ కూర్చున్న ప్లేస్ ఉందో 4 సైడ్స్లా ఆ స్టోన్స్ అట్లనే ఉన్నాయి. మీకు లెఫ్ట్లో రైట్లో కూడా కనిపిస్తున్నాయి చూడండి. మొత్తం పైకి వెళ్ళి చూద్దాం వ్యూ ఎట్లుందో. సో ఇదన్నమాట వ్యూ పైనుంచి. జస్ట్ ఇమాజిన్, ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు కూర్చొని అక్కడ రాజ్య ప్రజలందరినీ చూస్తూ ఉంటే బా, ఊహకే అదిరిపోయేలా ఉంది కదా. అసలు ఈ వ్యూ చూడండి, మొత్తం ఎంత పెద్దగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే మీ కనుచూప మేర వరకు ఏ కన్స్ట్రక్షన్ కనబడదు. అంటే మనం ఇప్పుడు చేస్తున్న కన్స్ట్రక్షన్స్ లాంటివి, అలాంటి మోడర్న్ కన్స్ట్రక్షన్స్ ఏవి కనబడవు. ఐ లైక్ దట్ అబ్బా. హంపి అని గూగుల్ చేస్తే మీకు ఒక సింగిల్ స్టోన్ రథం కనిపిస్తుంది. అది విఠల టెంపుల్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇక్కడ సుమారుగా ఈ బండ్లు ఉన్నాయి. వాటిలో కూర్చుంటే వాళ్ళు తోలుకుపోతారు. సుమారుగా 20 రూపాయలు. మా ఆటో డ్రైవర్ సుమారుగా ఇది ఒక 600 ఎకరాలు ఉంది అని అంటే నమ్మలేదు. కానీ చూస్తూ నాకు కొద్ది ఇంకెక్కువనే ఉంది కానీ తక్కువ లేదు అనిపిస్తుంది. స్పేషియస్గా, ఇంత స్పేషియస్గా ప్లేసెస్ అయితే ఏ టెంపుల్లో ఎక్కడైనా నేను చూడలే. సరని సో ఇక్కడికే అని అంటే అక్కడ లుక్ చేసుకుంటే అంత కొండపైన కూడా టెంపుల్ ఒకటి ఉంది. అది కూడా ఆ టైందే అంట. టాప్లా శాండల్వుడ్ వాడుతున్నాయంట, గంధం చెక్కలు. ఈ దొంగన కొడుకులు పైన గంధం చెక్కలు లేపేసిరంట. సో ఇక్కడ విఠల దేవుడి విగ్రహాన్ని బ్రిటిష్ వాళ్ళు ఉన్న టైంలో బ్రిటిష్ వాళ్ళు మహారాష్ట్రకి తీసుకెళ్ళిపోయారంట. సో ఇక్కడ రథం ఒక్కటి ఉంది.
ఇదే అది. సో ఇది మొత్తం స్టోన్ది. మీరు హంపి అని గూగుల్లో సెర్చ్ చేస్తే కూడా ఇదే చూపిస్తుంది. సో ఇంత బాగుంది, ఇంత బాగుంది. ఇంకా చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి, బట్ వర్షం పడుతుంది. సో ఇంకెళ్ళకపోవచ్చు వేరే ప్లేసెస్కి. ఇక్కడ కూడా టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్దాం అనుకున్నాం, బట్ డిపెండ్స్ ఆన్ ద రెయిన్. వర్షం బాగానే పడుతుంది, అక్కడికి వెళ్దాం. సో గైస్, వర్షం నేను తగ్గేదేలే అన్నట్టే పడుతుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి, బట్ ట్రిప్ ఇంకా ఎండ్ ఇక్కడ. సో మీరు డెఫినెట్గా ఒకసారి హంపి విజిట్ చేయండి, చాలా బాగుంది. డెఫినెట్లీ యూనిక్గా ఫీల్ అవుతారు. సో ఉంటా మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like, share and subscribe.